భగవతే వాసుదేవాయ నమః. మాఘపురాణం 28వ అధ్యాయంలోని కథ ఈ వీడియోలో తెలుసుకుందాం. విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ. పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని, నేను సర్వేశ్వరుడను, 14 లోకములకు అధిపతిని నేనే అన్నారు. శివుడు కాదు, ఈ 14 లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను, కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. వాద ప్రతివాదములు తర్కమీమాంసములతో 1000 ఏళ్ళు గడిచిపోయినవి. ఇద్దరు వాగ్వివాదంలో మునిగిపోయారేమో. సృష్టి కార్యమంతా స్తంభించిపోయింది. అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరూ సమస్తము లోకములలో ఇమిడి ఉన్న ఆ రూపమును తిలికించి నిశ్చేష్టులై ఉన్నారు. సప్త సముద్రములు, సమస్త విశ్వము, ప్రకృతి, భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నవి. ఆ విరాట్ రూపిణి ఎడమ చెవిలో శంకరుడు, కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపములకు ఆద్యాంతములే లేవు. సర్వత్రా తానై ఉన్నారు. అనేక వేల బాహువులతో ఉన్నారు. సమస్త దేవాది దేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తము భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు. నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములు సమస్తము కనపడుచున్నవి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుచున్నవి. కోటి సూర్యకాంతుల వెలుగులో ప్రకాశింపబడుతున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించనివి, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నారు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియటం లేదు. ఆ విరాట్ స్వరూపిణి ఆద్యాంతమును తెలుసుకోవాలని, అట్లు తెలుసుకున్న వారే అదుకులని బ్రహ్మ ఈశ్వరులు నిర్ణయించుకున్నారు. ఇరువురు వెంటనే బయలుదేరి 1000 ఏళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపిణి ఆద్యాంతములు కనుకొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు. ఆహా, ఏమి ఇది! బ్రహ్మ ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపిణి ఆద్యాంతమును కనుగొనలేకపోయితిమి అంటే మనం అధికులం కాదన్నమాట. సమస్తమునకు మూలాధారమైన శ్రీ మహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట. సృష్టి స్థితి లయకారుకుడతనే. అతడే సర్వంతర్యామి. జగములు నేలే జగద్ధారుడు అతడే. పంచభూతములు, సూర్యచంద్రుడు సర్వము ఆయనే. ఆ శ్రీమన్నారాయణుడే. కావున శ్రీ మహావిష్ణువే సర్వము అయి ఉన్నారు. మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్న వారే శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయగా, విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంత కాలము నుండి వాదించుకొనుచున్న విషయమును తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటగా ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపం యొక్క ఆది మధ్యంతమును తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను. వినండి. సమస్తమునకు 3 గుణములు నిర్దేశించబడినవి. వీటిని త్రిగుణములు అంటారు. అవి సత్వ, రజస్థ, సమో గుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్వ, రజోస్తమో గుణములు కలిగి ఉందరో వారే గొప్పవారు. తేజవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో 3 రూపములే ఉన్నాయి. అవి సృష్టి, స్థితి, లయములు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరునికి అధిపతులుగా చేసితిమి. కావున వీరిని త్రిమూర్తులందరూ. త్రిమూర్తులు అనువారు 3 కాదు, ఏకస్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపలమైనాము. కావున మీరు వేరు, నేను వేరు అనున్నది లేదు. అంతా ఏకత్వ స్వరూపమే. కావున మన 3లో ఎవరికి పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదముండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తించిరి. శాంతమునందు చెరింపుడు. బ్రహ్మదేవ, నీవు ఎక్కడి నుండి ఉద్భవించినావు? నా నాభికమలము నుండియే కదా. కావున నీకును నాకును భేదమున్నదా? లేదు. అట్లే ఓ మహేశ్వర, ఓంకార స్వరూపుడవు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడొకనాడు నీ మహత్యమును తెలుపమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించి తిని. నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకు విస్తరింపచేశారు. ఓ సాంబశివ, నీవు నిర్వికార నిరాకల్పుడవు, శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడువు, ఆదిదేవుడువు నీవే, ఆత్మస్వరూపుడువు నీవే, బోలాశంకరుడవైన నీవే. ఇంత పంతము పట్టదగున నేనే నీవు, నీవే నేను. అందుకే శివకేశవులని భక్తులు భజించియుంతురే, పూజింతురే. నిత్య సత్య స్వరూపుడవు, నిత్యానంద స్వరూపుడవు, నిత్య ధ్యాన స్వరూపుడవు, అర్ధనారీశ్వరుడవు, నీవు కూడా నాతో సమానుడవే అంటూ బ్రహ్మకు శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపించి వేసెను.
కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపులైన జగద్రక్షకుడు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తి కలుగుటయే కాక స్వర్గ అర్హత పొంది సుఖించగలరు. మాఘపురాణము 29వ అధ్యాయము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.